నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం సూసైడ్ కేసులో మరో ట్విస్ట్. భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం, ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో తట్టుకోలేకపోయిన టెక్కీ సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్యకు 3 అక్రమ సంబంధం ఉందని, ఒకరితో ప్రైవేట్గా ఉన్న వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపారు. ఆ వీడియోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు అని సీతారాం సూసైడ్ నోట్లో రాశారు. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి రేణుకతో పాటు ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త మరణించిన నెల రోజులకే రేణుక ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పెన్ డ్రైవ్ లో భారీగా వీడియోలు ఉన్నట్లుగా తేలింది. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన నెల రోజుల లోపే, అంటే మార్చిలోనే రేణుక తన ప్రియుడు అయిన రమణారెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ పెళ్లి విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు తేలింది. మ్యారేజ్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. భర్త చనిపోయిన నెల రోజులు కాకముందే మరో ప్రియుడిని పెళ్లి చేసుకోవడంపై జనం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రేణుక అసలు మనిషేనా అని ప్రశ్నిస్తున్నారు. రేణుకకు కావాల్సింది మంచి భర్త కాదు అని శృంగారం అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు. ఏపీ మార్కాపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాంకు 2018లో నంద్యాలకు చెందిన రేణుకతో పెళ్లైంది. వీళ్లకు 2 పిల్లలు. హైదరాబాద్ బాచుపల్లిలో ఈ కుటుంబం స్థిరపడింది. భార్య రేణుక విపరీత ప్రవర్తన కుటుంబంలో చిచ్చు పెట్టింది. భర్త డ్యూటీకి వెళ్లాక ఆమె ప్రియుళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏడాదిలోనే ఏకంగా 3 ఈ రిలేషన్ కంటిన్యూ చేసింది. ప్రియుళ్లతో ఏకాంతంగా ఉన్న వీడియోలను తీసుకుంది. వాటిని ప్రియుడు రమణారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది చూసిన సీతారాం భార్యను పద్ధతి మార్చుకోమని చెప్పాడు. అత్తమామలతో చెప్పించినా ఫలితం లేకపోవడంతో పరువు బజార్న పడిందని కుమిలిపోయిన సీతారాం సూసైడ్ చేసుకున్నాడు. 19 పేజీల సూసైడ్ నోట్ రాసిన ఆయన భార్య ప్రియుళ్లతో ఉన్న ఏకాంత వీడియోలను కూడా పెన్ డ్రైవ్ లో పెట్టి వాటిని తల్లిదండ్రులకు అందేలా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పోలీసులు సీతారాం భార్య రేణుక, ఆమె ప్రియుళ్లు రమణారెడ్డి, శ్రవణ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భార్య చేసిన క్షమించరాని తప్పుకి నెలకు 2 లక్షలు సంపాదించే ఒక వ్యక్తి ప్రాణం పోయింది. పసిపిల్లలు అనాథలయ్యారు. తండ్రి ఆత్మహత్య చేసుకుంటే తల్లి జైలు పాలయ్యింది. క్షణికానందం కోసం రేణుక చేసిన తప్పు 2 కుటుంబాలను వీధిన పడేసింది. అంతేకాదు 2 చిన్నారులకు తండ్రిని లేకుండా చేసింది.